వచ్చిన దేవుని పిల్లలందరూ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ చెప్పిన వందనాలు చేస్తున్నాను. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు అనడానికి అనేకమైన విషయాలు మనకు తెలుసు. వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు అనడానికి ఈరోజు మనందరినీ ప్రదేశంలో తీసుకుని వచ్చి ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనతో మాట్లాడుతున్నారు. వచ్చిన మనందరం కూడా కొద్ది సమయం అసలు ప్రభు ఏం మాట్లాడబోతున్నాడు, ఏదైతే నాతో మాట్లాడతాడో ఆ విధంగా చేయడానికి నేను సిద్ధపడతాను ప్రభావాన్ని నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రభు చక్కగా మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ. ప్రభు మాట్లాడాలి అంటే ఆయన అడగాలి. చాలా సందర్భంలో మనం మాట్లాడటానికి ఇష్టపడతాం. దేవుడి సన్నిధికి వచ్చి ఎన్నో చెప్తాం. ఎన్ని చెప్తాము అంటే, ప్రభా నాకు ఇది కావాలి, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా పిల్లలు ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను ఏ విధంగా జీవించాలనుకుంటున్నాను, నీకు సహాయం కావాలి, నీకు సహాయం అని అనేకమైన విషయాలు దేవుడి సన్నిధికి వచ్చి మనం మాట్లాడతాం. కానీ దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. నీతో మాట్లాడటానికి ఆయన ముందుకు వస్తాడు. వాటికి నువ్వు సిద్ధపడగలిగితే నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ దేవుడు సమాధానం ఇస్తాడు. అందరూ కూడా మీ హృదయాన్ని విప్పి ఎంత ప్రయాసతో ఇక్కడికి వచ్చామో తెలుసా? ఎన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు ఇక్కడికి. ఈ సమయం మనం సద్వినియోగపరుచుకుందాం. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినా ఈ కొద్ది సమయమైనా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు నేను వింటాను అనే ఒక మంచి తీర్మానం చేసుకో. అప్పుడు నీతో మాట్లాడతాను. చాలామంది జీవితంలో మనం తొందరపడి మనం మాట్లాడుతున్నామే కానీ ఆయన మాటల వరకు ఎదురు చూసేవారు లేదు. అంత ఓర్పు కూడా మన దగ్గర లేదు. ప్రార్థన చేస్తాము, దాని ప్రభువు నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుందో దాని వరకు మనం ఎదురు చూడం. మనమేంటో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మన ప్రార్థన ముగించుకుంటాం, మన ప్రదేశం నుంచి వెళ్ళిపోతాం. ప్రతి క్రైస్తవుడు చేసే తప్పిదే. ప్రార్థన చేసుకో, ప్రభునితో మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణమైన ప్రభువానికి వందనాలు. ఈ శ్రేష్టమైన ఉదయ కాలంలో మరొకసారి మమ్మల్ని ఈ విధంగా మీ సముఖంలో కూర్చునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నాతో మాతో మాట్లాడు. ఇదిగో నీ దాసుడు వినడానికి సిద్ధంగా ఉన్నాము ఆయన. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూద్దాం. ప్లీజ్ సంగమా ఒకసారి గమనించండి. మన గృహాల వద్ద అనుదినము ప్రార్థన చేసే అలవాటు మనకు ఉందా లేదా? ప్రార్థన చేసే అలవాటు ఉందా లేదా? అందరికీ అలవాటు ఉంది. క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేసే అలవాటు ఉంది. కానీ ప్రార్థన చేసేటప్పుడు కొన్ని అంశాలు, కొన్ని విషయాలు దేవుని దగ్గర తీసుకొని వెళ్తాం. దేవునితో చెప్తాం, దేవుని అడుగుతాం. దేవుని యొక్క ఆలోచన ఏమిటి ప్రభావం అడుగుతాం. అన్నీ అడుగుతాం. కానీ దేవుని యొద్ద నుంచి సమాధానం వచ్చే వరకు
మనము వెయిట్ చేయలేము. అన్నీ అడుగుతాం, అన్ని సహాయాలు కోరుకుంటాం, కానీ దేవుడు వాటి గురించి మాట్లాడేవారికి మనలో ఓర్పు సహనం లేదు. ఎంతమంది కొద్ది గమనించండి. ఒక సమస్య గురించి అడిగాం ప్రభుని, ప్రభా నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి చెప్తాడు. ఆయన చెప్పేవారికి వెయిట్ చేయలేదు. ఆయన చెప్పేవారికి వెయిట్ చేయకుండా నీ సొంత ఆలోచన, సొంత నిర్ణయంతో నువ్వు వెళ్ళిపోతే దేవుడి సమాధానం ఎలా జరుగుతుంది మనకి? ప్రతి క్రైస్తవుడు మోసపోతుంది ఎక్కడ అంటే, నేను అన్నీ దేవుడితో చెప్పాను కదా, మరి దేవుడు నాకే సహాయం చేయలేదు అనుకుంటాను. దేవుడితో చెప్తున్నాను కరెక్టే, కానీ దేవుడు దానికి ఏ సమాధానం ఇస్తున్నాడో నువ్వు ఎదురు చూడాలి. నువ్వు ఆయన చెప్పినట్టు చెప్తున్నావు, నిర్ణయం మనమే తీసుకుంటున్నాం, కానీ దేవుడు ఆలోచన వచ్చేవారికి ఎదురు చూడాలి. ఇదే క్రైస్తత్వంలో ఉన్న లోపము, లోటు. జాగ్రత్తగా సమయంలో దేవుని మాటల వరకు ఎదురు చూద్దాం. ప్రతి ఒక్కరు నాతో మాట్లాడాలి అని అడిగిన అందరితో దేవుడు మాట్లాడతాడని, ఆ మాటకి మనం విధేయత చూపాలి అని ప్రేమపూర్వకంగా మరొకసారి తెలియజేస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 45వ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని మనం చదువుతాం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన జాగ్రత్తగా మాటలు గమనించాలి. మీరు బైబిల్ వైపు కాదు, 10 నిమిషాలు నేను ఆ మాటలే, అందుకే మీ మౌతులో చదివించడానికి కారణం ఏమిటి అంటే, అక్కడ ఉందో లేదో అని మీకు అనుమానం అక్కర్లేదు. ఆ చదువుతున్న మాటలు వినటానికి జాగ్రత్తగా మన హృదయాన్ని ఆ మాటలు నిర్మించుదాం. దేవుడు భూమిని కలుగజేసి ఆ భూమిని సిద్ధపరిచి ఆ భూమిని స్థిరపరిచెను. దేవుడు నిరాకారముగా ఆ భూమి ఉండటానికి ఆయన సృజించలేదు, నివాస స్థలముగా ఉండినట్లుగా ఆయన సృజించను. జాగ్రత్తగా ఈ మాటలు గమనించుదాం. దేవుడు భూమిని సృజించాడు. భూమిని సృజించి దాన్ని ఏం చేశాడంట? సిద్ధపరిచాడు. అది నిరాకారంగా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. అది సృష్టించిన భూమి అలానే ఉండిపోవటానికి దేవుడికి ఇష్టం లేదు. అది నిరాకారంగా ఉంటే దేవుడికి ఇష్టము లేక ఆ భూమిని సిద్ధపరిచాడు. అన్ని భూమి మీద సిద్ధపరిచిన తర్వాత ఇది మంచిది అని దేవుడు ఏం చేశాడు? దాన్ని స్థిరపరిచాడు. అది ఎప్పుడు అలానే ఉండాలని స్థిరపరిచాడు. అది ఎప్పుడు అదే విధంగా ఉండాలని దేవుడు స్థిరపరిచాడు. దీనిలో ఆత్మ సంబంధమైన ఒక సత్యం ఏంటి గ్రహించాలి. భూమిని ఏ విధంగా దేవుడు కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడో, ఈరోజు దేవుడు మనిషిని కూడా సృజించాడు. తన స్వహస్తాలతో మనిషిని సృజించి దేవుడు మనిషితో ఏం చెప్పాడు అంటే, నువ్వు సిద్ధపడాలి. భూమిని అయితే ఆయన నిర్మాణం చేసి భూమిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఇక్కడ మనిషితో ఏం మాట్లాడతాడంటే, దేవుడు తన స్వహస్తాలతో చేసిన తన యొక్క కుమార్తెతో దేవుడు ఏం చెప్తాడు అంటే, నేను మిమ్మల్ని సృజించాను, మీరు సిద్ధపడాలి. మీకు జ్ఞానం ఉంది, మీకు ఆలోచన ఉంది, ఎన్నో తెలివితేటలు దేవుడు మనకిచ్చాడు. ఎలా అంతరిక్షం వెళ్ళాలో తెలిసింది ఈరోజు మనిషికి. ఎలా ఆటం బాంబుని తయారు చేయాలో మనిషికి తెలిసింది. మనిషి జ్ఞానవంతుడు. బైబిల్ చెప్తుంది, దేవుని కన్నా కొంచెం తక్కువ అదిగానే మనిషిని చేశాడు. అంటే మనిషి ఎంత జ్ఞానం ఇచ్చాడో ఈరోజు మనకు తెలుసు. కనుక ఈ మనిషితో ఏమంటాడు అంటే, నేను నిన్ను సృజించాను, నువ్వు సిద్ధపరచుకోవాలి, నువ్వు సిద్ధపడాలి, నేను సిద్ధపరచను. నువ్వు ఎలా సిద్ధపడాలో కావలసిన మార్గాలన్నీ నీకు తెలియజేస్తాను.
నేను సిద్ధపరచడానికి నేను నా సేవకులను సిద్ధపరుస్తాను, నీ కొరకు నిలబెడతాను. మీరు ఎలా సిద్ధపడాలో ఆ సిద్ధపడవలసిన విధానం అంతా నేనే తెలియజేస్తాను. కానీ నువ్వు సిద్ధపడితే నేను స్థిరపరుస్తాను. నేను ఈరోజు క్రైస్తవ సమాజం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, నీవు సిద్ధపడితే నేను స్థిరపరుస్తాను. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు? ఒకటా అమ్మా? ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ ఎవరికమ్మా? బైబిల్ చెప్తుంది, అది మీకు మీ సంతతి వారికి ఈ వాగ్దానాలు ఇచ్చాను అని చెప్పాడు దేవుడు. ఈ వాగ్దానాలని ఎవరివి అంటే మీకు మీ సంతతి వారికి అని చెప్పి దేవుడి వాగ్దానాలన్నీ ఇచ్చాడు. అసలు ఈ వాగ్దానాలు మనము స్వతంత్రించుకుంటున్నామా? ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా చాలా సందర్భంలో వాటిని చూసి ఆనందిస్తున్నామే, కానీ ఆ వాగ్దానాలు ఈరోజు మనము అనుభవించలేకపోతున్నాం. ఇక దేవుడు ఏం చెప్తాడు అంటే, నీవు కానీ సిద్ధపడితే నేను ఏం చెప్తున్నానో, నువ్వు ఎలా సిద్ధపడాలో అన్నిటినీ నేను నీకు తెలియజేస్తాను. నేను చెప్పిన విధంగా కానీ నువ్వు సిద్ధపడితే ఇదిగో ఈ వాగ్దానాలన్నీ కూడా నీ పట్ల స్థిరపరుస్తాను అని చెప్తున్నాను. దేవుడిచ్చిన వాగ్దానాలు ఈరోజు క్రైస్తవుడు అనుభవించాలి అంటే మనకి సిద్ధపాటు లేకపోతే ఏ వాగ్దానము దేవుడు మన పట్ల స్థిరపరచలేడు. ఈ లోకంలో క్రైస్తవుల యొక్క ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఏదో చేద్దాము, ఏదో సాధిద్దాము, దేవుడు ఎన్నో వాగ్దానాలు చెప్పాడు, అవన్నీ నాయే అనుకుంటున్నాడు. కానీ ఆ వాగ్దానాలు ఎలా మనం స్వతంత్రించుకోవాలి అనే విషయము ఈరోజు క్రైస్తవులకి తెలియలేదు. బైబిల్ చెప్తుంది, భూమిని ఆయన నిర్మాణం చేసి దాన్ని సిద్ధపరిచి దాన్ని స్థిరపరిచాడు. కనుక ఈరోజు కూడా ఆ సృష్టి క్రమం అంతా కూడా అలానే తన క్రమాన్ని నిర్వర్తిస్తుంది. ఈరోజు మనిషితో చెప్తున్నాడు, నేను నిన్ను సృజించాను, నువ్వు సిద్ధపడటానికి ఇదిగో నా పరిశుద్ధ గ్రంథం ఇచ్చాను. ఏమిచ్చాడు దేవుడు మనం సిద్ధపడటానికి? ఎలా నువ్వు ఉండాలి, ఎలా నువ్వు సిద్ధపడాలి, అంత క్రమం అంతా కూడా నేను నీ ముందు ఇచ్చాను. దీన్ని బట్టి నువ్వు సిద్ధపడితే ఏం చేస్తాను? స్థిరపరుస్తాను. నా వాగ్దానాలన్నీ నీ పట్ల నేను స్థిరపరుస్తాను అని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఏ రోజైనా ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవడానికి నేను సిద్ధపడాలి అనే ఆలోచన మనలో వచ్చిందా? ప్రియ సంగమా, మీరు గమనించండి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఏమి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు అని ఒకవేళ దేవుడు మనం అనే అవకాశం దేవుడు ఇవ్వడు. ప్రభు చెప్తున్నాడు, సిద్ధపాటు లేనిది నీకు ఏది అనుగ్రహించబడదు. నువ్వు సిద్ధపడు, నేను ఈ వాగ్దానాలన్నీ స్థిరపరుస్తాను. నేను ఎలా చెప్పానో నువ్వు ఆ విధంగా నేను సిద్ధపడగలిగితే ఈ వాగ్దానాలన్నీ నీ పట్ల స్థిరపరుస్తాను. ఇవి నీకు, నీ సంతతికి నేను అనుగ్రహించాను అని చెప్పాను. ఎంతో ఆస్తుంది, దాని అంతటికి వారసుగా నేను చేస్తాను అని చెప్తున్నాడు ప్రభు. తండ్రి యొక్క ఆస్తికి వారసులము తన పిల్లలమైన మనమే. కానీ ఆ కుమారుడు ఎప్పుడైతే తన యొక్క ఆ బాల్యకాల జీవితాన్ని ఎప్పుడైతే పూర్తి చేసుకొని సంపూర్ణతలోకి వస్తాడో తండ్రి ఆస్తికి వారసుడైపోతాడు. ఈరోజు ప్రభు మనకి అదే చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడగలిగితే వాగ్దానాలన్నీ నీ పట్ల నేను స్థిరపరుస్తాను. అక్షరాలు అన్ని వాగ్దానాలు నీవేవి, ప్రతి ఒక్కటి నువ్వు అనుభవిస్తావు, నీ పిల్లలు అనుభవిస్తారు. దేవుడు ఎందుకు ఇచ్చాడండి ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పండి? కథలా విని వెళ్ళటానిక, కాలక్షేపం చేయటానిక? ఎప్పుడైనా మనం ఆలోచించాము? దేవుడు ఈ గ్రంథం గురించి గొప్పగా చెప్పాడు కదా. ఏం చెప్పాడు? గ్రంథం గురించి తన ప్రజలతో గొప్పగా ఒక విషయం మాట్లాడాడు దేవుడు.
పరిశుద్ధ గ్రంథం గురించి దేవుడు గొప్పగా ఒక విషయం మాట్లాడాడు తన పిల్లలతో. ఏం మాట్లాడాడు? నేడు నేను మీకు అప్పగించుచున్నా ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలు నీతి విధులు కల గొప్ప జనాంగము ఏది? మీరు గొప్ప జనాంగం, మీకు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక మీది గొప్ప జనాంగం అని ప్రభు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు తెలుసా? ఇలాంటి నీతి కలిగిన ధర్మశాస్త్రం ఏ ప్రజలకి లేదంట. దేవుడు తన పేరు పెట్టబడిన ప్రజలకి ఇదిగో ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇది ఎందుకు అంటే మనందరినీ సిద్ధపరచడానికి. మనం సిద్ధపడితే దేవుని యొక్క క్రీస్తు యొక్క వారసులు మనమే. వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క ఆశ. మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని తెలియజేస్తా. ఒక దినాన బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. దేవుడు ఎందుకు దీన్ని లెక్కించాడు అంటే దానిలో ఒక ఆత్మ సంబంధమైన ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అని దేవుడు ఒక విషయాన్ని ఇక్కడ పొందుపరిచాడు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడు అంటే అతని యొక్క రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన కింద 127 సంస్థానాలు ఉన్నాయి. ఈ అన్నిటి మీద ఆయన రాజుగా ఉన్నాడు. ఈ రాజుగా పాలిస్తున్నప్పుడు ఈ రాజు తన యొక్క గొప్పతనం గురించి, తన రాజ్యం యొక్క పాలన గురించి అందరికీ తెలియచేయటానికి ఆయన సిద్ధపడి 180 రోజులు ఆయన గొప్పతనం గురించి తెలియచేయటానికి ఆయన ప్రారంభించాడు. సుమారు ఎన్ని నెలలు? 6 నెలలు. 6 నెలలు ఈ రాజు ఏం చేశాడు అంటే తన గొప్పతనం అంతా కూడా ప్రకటిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. చివరికి 6 నెలల కాలం పూర్తయింది. ఈ 6 నెలల కాలం తర్వాత ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు ఈ రాజు. 7 రోజులు విందు కాలాన్ని ఏర్పాటు చేసి ఈ 7 రోజులు విందు కాలం జరుగుతూ ఉండగా ఆ 7వ దినాన తన యొక్క రాణి అయిన వస్తీని కిరీటము ధరించుకొని ఆ సముఖంలోకి వస్తే తన యొక్క భార్యని వారందరికీ చూపించాలి అనుకున్నాడు రాజు. అలంకరింపబడిన తన భార్య, సౌందర్యవతి కలిగిన తన భార్య, కిరీటాన్ని ధరించుకున్న తన భార్యని ఆ ప్రజలందరి ముందు కనపరచాలి అని రాజు 6 దినాలు పూర్తయిన తర్వాత 7వ దినాన ఆ రాణిని ఆ సముఖంలోనికి రావాలి అని రాజు ఆజ్ఞాపించాడు. ఆల్రెడీ 180 దినాలు దేశంలో రాజు గురించిన గొప్పతనం ప్రకటించబడింది. 7 దినాలు విందు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విందు కార్యక్రమంలో 6 దినాలు విందు జరిగింది. 7వ దినాన రాణి కిరీటాన్ని ధరించుకొని సౌందర్యవతి అయిన ఆ రాణి అలంకరించుకొని ఆ సముఖంలోనికి రావాలి. అయితే రాణి సిద్ధపడలేదంట. తను అలంకరించుకొని ఆ సముఖంలోకి రావటానికి రాణి సిద్ధపడలేదు. అప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా? ఆ రాణిని పక్కకి పెట్టి దేశంలో మరొకసారి సాటింపు వేశాడు. నాకు రాణిగా ఉండటానికి ఎవరెవరైతే ఇష్టపడుతున్నారో వారందరూ కూడా రాజు సముఖంలోనికి తీసుకురండి అని ఈ 127 సంస్థానాలకి తాకీదులు పంపించాడు. అయితే కన్యకలందరూ కూడా ఈ రాజగృహంలోనికి వచ్చారు. కన్యకలు అనే వారందరూ కూడా నేను రాజుకు భార్యగా ఉండాలి, నేను రాజుకు భార్యగా ఉండాలి అని అందరూ కూడా అనేక మంది కన్యకలు ఈ రాజకోటలోనికి వచ్చారు. ఈ రాజకోటలోకి వచ్చిన తర్వాత అక్కడ రాజు పెట్టిన ఒక తీర్మానం ఏమిటి అంటే ఇక్కడికి వచ్చిన కన్యకలందరూ కూడా సిద్ధపడాలి. వీరికి సంవత్సరం టైం ఇస్తున్నాను నేను. ఎన్ని సంవత్సర దినాలు నేను సమయం ఇస్తున్నాను. ఈ సంవత్సర దినాలు వచ్చిన ఈ కన్యకలందరూ కూడా సిద్ధపడాలి. సిద్ధపడటానికి ఏమి అవసరమో అన్నీ నేనే ఇస్తాను.
రాజు చెప్పాడు. ఆ విధంగానే కన్యకలందరూ కూడా ఆ రాజకోటలోనికి వచ్చారు. అయితే ఇక్కడ నపుంసకుల అధిపతిని వారి మీద అధిపతిగా పెట్టి ఈ వచ్చిన వీరందరికీ 6 నెలలు ఒక రకంగా 6 నెలలు ఒక రకంగా వారికి కావలసిన ఆ తైలాలన్నీ ఇచ్చి వారిని సిద్ధపరుస్తూ ఉన్నారు. సంవత్సర దినాలు పూర్తవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా వారు సిద్ధపడటానికి కావాల్సింది ఎవరిచ్చారు? రాజు ఇచ్చాడు. జాగ్రత్తగా మాట మీరు గమనించాలి. ఈ సంవత్సర దినాలు ఈ కన్యక రాజు యొక్క భార్యగా కావటానికి ఈ సంవత్సరం అంతా కూడా రాజు ఏదైతే వారికి ప్రొవైడ్ చేశాడో వాటిని అలంకరించుకొని ఆవిడ సిద్ధపడాలి. చివరి దినములో వారికి ఒకవేళ మీకు రాజుకు నచ్చే విధంగా ఎలా ఉంటే రాజుకి నేను నచ్చుతాను అనుకుంటే మీ ఇష్టం, మీరు అలంకరించుకుంటే అది కూడా మీకు ఇస్తాను. నేను ఆల్రెడీ రాజు కొన్ని సిద్ధపరిచాడు, ఇదిగో ఇది తీసుకొని మీరు అలంకరించుకుంటే బాగుంటుంది అని రాజు కన్యకలందరికీ కొరకు కొన్ని సిద్ధపరిచాడు. అందరూ వీటితో సిద్ధపడ్డారు. లాస్ట్లో చెప్పిన తీర్మానం ఏమిటంటే, ఒకవేళ మీరు ఎలా కాదు నేను ఈ విధంగా సిద్ధపడిస్తే రాజుకి ఇష్టంగా ఉంటాను అని ఒకవేళ మీరు అనుకుంటే ఆ ఏం కావాలో చెప్పండి, అవి కూడా నేనే సిద్ధపరుస్తాను అని రాజు సముఖంలో నుంచి వర్తమానం వెళ్ళింది వారి దగ్గరికి. అర్థమవుతుంది ఆ మాట నీకు? ఇవి ఎందుకు వచ్చారు ఈ కన్యకలందరూ? రాణిగా ఉండాలి, నేను రాజుతో ఒక రాణిగా ఉండాలి అని ఆశపడి వచ్చిన కన్యకలతో చెప్తున్నాడు, మీరందరూ సిద్ధపడండి. ఎవరైతే నాకు నచ్చుతారో వారికి ఒక్కరిని మాత్రమే నాతో ఉండులాగున, నా భార్యగా నాతో స్థిరంగా శాశ్వతంగా ఉండులాగున నేను చేర్చుకుంటాను అని చెప్పాడు రాజు. ఈ సంవత్సర దినాలు సిద్ధపడ్డారు. ఇవి సంవత్సరం అంతా సిద్ధపడిన తర్వాత చివరిలో వారు చెప్తున్నది ఏమిటంటే, ఒకవేళ రాజుకి నచ్చే విధంగా ఎలా అయితే నేను నచ్చుతాను అని ఒకవేళ మీ సొంత ఆలోచనలు ఉంటే ఓకే అలా సిద్ధపడండి అని చెప్పారు. వీళ్ళందరూ ఏం చేశారు అంటే, ఇంకా ఎక్స్ట్రా మేకప్ వేసుకుంటే నచ్చుతాము అని వాళ్ళు సొంత ఆలోచన. మనం కూడా ఇన్ని రకాలుగా మన సౌందర్యాన్ని కనపరచడానికి రకరకాల పద్ధతులు మనం కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఎలా ఉంటే అందంగా ఉంటాము అని నీ ఆలోచన ఒకటి, ఇంకొకరి ఆలోచన ఇంకొక రకంగా ఉంటుంది. అయితే వచ్చిన ఈ కన్యకలందరూ కూడా ఆల్రెడీ రాజు ఇచ్చిన వాటితో సిద్ధపడుతున్న వీరు ఇంకా వారికి కావాల్సినవి అడిగి వాళ్ళు ప్రత్యేకంగా సిద్ధపాటు అవుతూ ముందుకు వచ్చారు. కానీ ఇక్కడ వీరిలో ఒక కన్యక ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆవిడ పేరే ఎస్తేరు. ఈ స్త్రీ అంటుంది, నాకు వేరే ఏమీ అక్కర్లేదు, ఏదైతే రాజు ఇది అలంకరించుకుంటే మీరు సిద్ధపడతారు, ఈ సిద్ధపాటు నాకు చాలు అని రాజు ఏవైతే ఆ ఉపకరణాలు, ఆ తైలాలు, ఆ సౌందర్యానికి కావలసిన వాటిని ఉంచారో ఇవి నాకు చాలు అనుకొని ఉంది ఎస్తేరు. మిగిలిన కన్యకలందరూ కూడా రాజు సిద్ధపరిచినవే కాకుండా వారుగానే కొన్ని తెప్పించుకొని సిద్ధపడ్డారు. అయితే అందరూ అలంకరించుకున్నారు, రాజు సముఖంలోనికి వచ్చారు. కానీ ఈ సిద్ధపడిన వారిలో ఆ రాజుకి నచ్చింది ఎవరు అంటే ఈ కన్యకైన ఎస్తేరు రాజుకు నచ్చింది. నచ్చటం వల్ల ఏమైంది? ఆ ఎస్తేరు ఒకసారి చదవండి. ఎప్పుడైతే ఈ సముఖంలో నచ్చిందో ఏం చేశారు? ఎస్తేరు రాణిగా స్థిరపరచబడింది. ఎలా స్థిరపరచబడింది? ఎందుకు స్థిరపరచబడింది అంటే ఆమె సిద్ధపడింది. ఏదైతే రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అని బైబిల్ చెప్తుంది. రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఈ ఎస్తేరు ఏం చేసింది అంటే, ఏదైతే ఈ రాజు సిద్ధపాటుకు ఏదైతే ఉంచాడో వాటిని తీసుకొని సిద్ధపడిందంట. ఆ ఎస్తేరు రాజు భార్యగా రాణిగా ఉండటానికి ఆ రాజు స్థిరపరచుకున్నాడు. ఈరోజు ప్రియ సంగమా, మనకు కూడా పెళ్లి కుమారుడైన మన ప్రభుతో ఒక పెళ్లి కుమార్తె వధువు సంఘంగా మనం సిద్ధపరచడానికి దేవుడు మనకు కూడా నువ్వు ఎలా అలంకరించుకోవాలో ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వే విధంగా సిద్ధపడితే ఒక పెళ్లి కుమార్తెగా నాతో
స్థిరపరచబడతావో, ఎప్పుడు నాతో ఉండులాగున నువ్వు సిద్ధపడాలి అని దేవుడు మనకు కూడా ఏమిచ్చాడు? ఇదిగో నీ సౌందర్యానికి టిప్స్ అన్నీ కూడా దీనిలో ఇచ్చాడు. నువ్వు దేవుడికి నచ్చాలి అంటే, దేవుడి యొక్క భార్యగా ఉండాలి అంటే, పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడాలి అంటే ఏమేం కావాలో టిప్స్ అన్ని దీనిలో ఇచ్చాడు దేవుడు. దీన్ని బట్టి మీరు అలంకరించుకోండి. ఇది కాకుండా కన్నికలంతా బయట వేటిలో చూసి ఆ విధంగా మేము సిద్ధపడితే మేము సౌందర్యంగా ఉంటాము అనుకున్నారంట. వారిలో ఏ ఒక్కరు కూడా రాజుకి నచ్చలేదు. వారందరూ సంవత్సరం అయిన తర్వాత వారి యొక్క గృహాలకు వెళ్ళిపోయారే కానీ రాజుతో రాణిగా ఉన్నది ఒక్క స్త్రీ. ఆ స్త్రీ అలా ఉండటానికి కారణం ఏమిటి అంటే, ఆవిడ రాజు అయిన మన ప్రభు ఏదైతే ప్రొవైడ్ చేశాడో వాటిలో నుండి తన యొక్క సౌందర్యాన్ని స్థిరపరచుకుంది కనుక రాణిగా స్థిరపరచాలి. ఈరోజు మన సిద్ధపాటు ఏమిటి? ఆ రాజ్యంలో ఉన్నవన్నీ కూడా అనుభవించటానికి, పాలించటానికి ఇదిగో ఈ రాణికి అవకాశం వచ్చింది. సిద్ధపాటు లేని వారు అనేక మంది వెళ్ళిపోయారు. ఈరోజు ప్రియ సంగమా, మీరు గ్రహించండి, దేవుడి వాక్యము స్థిరమైనది. ఈ వాక్యాన్ని వేరే రకంగా ఒక్కిరించుకొని మన జీవితంలో భ్రమపడుతూ ఎప్పుడు కూడా ఎదురు చూపులు చూసుకుంటూ మన జీవితాన్ని ముగిస్తున్నామే కానీ మన యొక్క జీవితంలో సంతోషాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఒక్కటే, ప్రభు చెప్తున్నాడు, సిద్ధపాటు. నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడటానికి ఆయన తన యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. సిద్ధపరచడానికి ఎవరినిచ్చాడో తెలుసా? కన్యకల దగ్గర హేగే అనే ఒక నపుంసకుని పెట్టాడు. ఈరోజు మనకు కూడా దైవ సేవకుని పెట్టాడు. దేవుడి యొక్క తన వాక్యాన్ని వారికి ఇచ్చి, వారి అలంకరించి, వారి సౌందర్యవంతులుగా వారిని చేసి ప్రభుతో కూడా ముందులాగున ఎవరిని నియమించాడో తెలుసా? ఈరోజు కూడా తన సేవకులను నియమించాడు. రాజు నపుంసకుని చేతికి అప్పగించాడు కన్యకలని. ఇదిగో ఈ కన్యకలందరినీ కూడా నువ్వు సిద్ధపరచు. ఒక దినం వచ్చింది, ఆ దినం రాగానే అందరూ రాజు సముఖంలోకి వెళ్ళారు. ఇదిగో నన్ను ఎన్నుకుంటాడు దేవుడు రాజు. ఇదిగో నేను రాణిగా అవుతాను. ఇదిగో నా అలంకరణ చూడండి. వారికన్నా నేను ఇంకా ఫ్యాషన్గా ఉన్నాను, వారికన్నా నేను ఇంకా మోడల్గా ఉన్నాను, ఇంకా వారికన్నా నేను ప్రత్యేకంగా ఉన్నాను. నన్ను ఎన్నుకుంటాడు రాజు, రాజు భార్య నేనే అని అందరూ కూడా సంబరపడిపోయారంట. అందుకే బైబిల్లో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. 10 మంది కన్యకలు అనుకున్నారంట, నేనే వెళ్ళిపోతాను, నేనే వెళ్ళిపోతాను, నేనే వెళ్ళిపోతాను, నేను సిద్ధపడ్డాను అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారంట. ఆ సమయం వచ్చింది, కొంతమంది మాత్రమే సిద్ధపడిన వారిలో ఎవరో కొంతమందిని ఎన్నుకున్నాడంట, కొంతమంది తిరిగి వెళ్ళిపోయారు, సిగ్గుపడ్డారు. ఈరోజు ప్రియ సంగమా, నీవు అనుకుంటున్నావేమో నాకేమి, నేను కూడా ప్రభు యొక్క భార్యగా, ప్రభు యేసుక్రీస్తుకి సరైన పెళ్లి కుమార్తెగా నేను కూడా వెళ్ళిపోతాను, నేను సిద్ధపడ్డాను అని నీవు అనుకొని మోసపోతున్నావేమో. అందుకే బైబిల్ చెప్తుంది, బాహ్య అలంకరణ మీకు అలంకరణగా కాక. ఏమిటి, ఏ అలంకరణ చెప్తున్నాడో తెలుసా? ఆ రోజు కన్యకలు అలంకరించిన విధంగా లోక సంబంధమైన వాటి ద్వారా అలంకరణ గురించి ప్రభు ఇక్కడ మాట్లాడటలేదు. ప్రభు ఏ అలంకరణ అలంకరించుకోమంటున్నాడు? బైబిల్ ఏ అలంకరణ గురించి చెప్తుంది? పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తుకి సరైన పెళ్లి కుమార్తెగా ఉండాలంటే అలంకరణ ఈ శరీర సంబంధమైన అలంకరణ కాదు. చదవండి ఒకసారి దేవుడి వాక్యాన్ని మనం చదివితే, వెలుపటి అలంకారము నీకు అలంకారముగా ఉండక. ఏమిటంట? వెలుపటి అలంకారము నీకు అలంకారముగా ఉండక. ఈ రోజు మనిషి అనుకుంటున్నాడు, ఇదిగో నేను అలంకరించుకుంటే దేవుడు ఇష్టపడతాడు అనుకుంటున్నావు. నీవు బైబిల్ గ్రంథము అది బోధించలేదు. బైబిల్ ఆ టిప్స్ ఏం లేవు. బాహ్య అలంకరణ గురించి బైబిల్ గ్రంథం టిప్స్ ఇవ్వలేదు. అక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, బాహ్య అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణము. గుణము గుణము ఏం గుణం అంట?
గుణం మారాలంట. బాహ్య సౌందర్యం కాదు, గుణము మారటానికి బైబిల్ గ్రంథము ఇచ్చిన చిట్కాలు చాలా ఉన్నాయి. దీన్ని బట్టి నువ్వు సిద్ధపడగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో సిగ్గుపడం మనం. అందుకు దేవుడు చెప్తున్నాడు, బాహ్య అలంకరణ నీకు అలంకరణగా అంటే ఉండక, అంటే బాహ్యంగా నిన్ను అలంకరించుకోవద్దు, సౌందర్యంగా ఉండొద్దు, మడ్డి జిడ్డిగా ఉండమని కాదు. ఈ బాహ్య అలంకరణ ద్వారానే ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్తాను అనుకుంటున్నావేమో, ఈ బాహ్య అలంకరణ ద్వారానే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకుంటున్నావేమో, అది వ్యర్థమైనది అని చెప్తున్నాడు. బాహ్య అలంకరణగా ఉండక సాధువైనట్టు మృదువైనట్లు ఆయన గుణము అది అక్షయాలంకారము. ఈ బాహ్య అలంకరణ ఏమన్నా క్షయమైపోయే అలంకరణ. ఈ అంతరంగంలో నీకు ఎలాంటి అలంకరణ ఉండాలి అంటే అక్షయ అలంకరణ కలిగిన నీ హృదయ అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఉండాలంట? హృదయ అలంకారం. దీని కొరకే బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథం మన ముందుకు ఎందుకు తీసుకొచ్చాడు తెలుసుక? సిద్ధపాటు. నువ్వు సిద్ధపడాలి. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మంచి భార్యగా ఉండాలి అంటే, యుగ యుగాలు ఆయన భార్యగా స్థిరపరచుకోవాలి అంటే నువ్వు ఉండవలసిన మార్గం ఏమిటి అంటే సిద్ధపాటు. ఎలా సిద్ధపడాలి? బాహ్య సౌందర్యం కాదు, ఇదిగో అంతరంగ స్వభావం, అక్షయమైన అలంకరణ, అది నీవు కలిగి ఉండాలి అని చెప్తూ ఏమన్నాడు? అది ఆ అలంకరణ, చూడండి జాగ్రత్తగా, ఆ అలంకరణ దేవుని దృష్టికి, చూసారా ఏమిటంట? దేవుని దృష్టికి మిక్కిల విలువ కలిగినది. ఎంత విలువ తెలుసా? ఈరోజు ప్రియ సంఘం మీరు గమనించండి, నీ హృదయ అంతరంగంలో ఒక్క స్వభావాన్ని నువ్వు మార్చుకోగలిగితే, ఒక్కొక్క విధానం మార్చుకొని వెళుతూ ఉండగానే దేవుడి దృష్టిలో చాలా విలువ కలిగినది. నువ్వు కోట్లు సంపాదించిన వాడివే, ఒక్క స్వభావాన్ని నువ్వు మార్చుకోగలిగితే, ఒక్కొక్క ఉపదేశంలో ఒక్క స్వభావాన్ని నువ్వు మార్చుకోగలిగితే, ఒక్క ఆదివారం ఒక పునరుద్ధాన దినంలో ఒక్క విషయంలో నువ్వు మార్పు చెందగలిగితే, అన్నీ అక్కర్లేదు, ఒక్క విషయంలో నువ్వు మార్పు చెందగలిగితే దేవుడి దృష్టికి ఎలా ఉంటుందంట? మిక్కిలి విలువ కలిగినది. ఇదండి అలంకరణ, ఇదండి దేవుడు కోరుకునేది. ఈరోజు మిద్దెలు కట్టామా, మేడలు కట్టామా, అందరి ముందు ఘనత ఉందా, గొప్పతనం ఉందా, అందరికన్నా పై చేయిగా ఉన్నానా, ఎలా ఉన్నాను అని ఒకవేళ ఈరోజు క్రైస్తవుడు అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఒక దినాలు సిగ్గుపడతాం. మనం రోషం కలిగిన క్రైస్తవుడిగా జీవించాలి. మనం రోషం కలిగిన వారిగా మనం ఉండాలి. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు అద్వితీయుడు. అలాంటి వాడు మరొకటి లేడు. ఆయన దాచి ఉంచిన మేలుడు, ఆయన దాచి ఉంచిన మేలుడు ఎంతో గొప్ప, ఎంతో బైబిల్ చెప్తుంది. అవి స్వతంత్రించుకోవాలి అని ప్రభు ఈ సిద్ధపాటుని ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకు వచ్చామని 3 రోజులు? సిద్ధపరచడానికి, దేవుడు సిద్ధపరచడానికి మనందరినీ సన్నిధిలోకి తీసుకుని వచ్చాడు. ఇప్పుడైనా దేవుడు మాటలు విని నేను సిద్ధపడాలి, నేను కూడా దేవుడికి ఇష్టమైన ఒక మంచి భార్యగా, ఆ మహారాజైన రాజు భార్యగా నేను ఉండాలి, రాణిగా ఉండాలి అనే ఆలోచన మీలో రావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అన్నీ ఆయనే సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలో నేనే చెప్తాను నీకు. అయ్యా నేను ఎలా సిద్ధపడాలో నాకు తెలియదు అని ఒకవేళ నువ్వు అంటావేమో, నేనే సిద్ధపరుస్తాను. నేను నీకు కావాల్సినవన్నీ నేనే ఇస్తాను. నేను సిద్ధపరిచే విధంగా సేవకులు నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. అయినా ఈరోజు నువ్వు సిద్ధపడకపోతే ఎంత నష్టపోతామో తెలుసా? అందుకే బైబిల్ చెప్తుంది, నీ భక్తి జీవితము ఒకవేళ ఈ జీవిత కాలం వరకు అనుకుంటావేమో. ఈరోజు క్రైస్తవుడి యొక్క ఆలోచన ఏమిటో తెలుసా? ఈ భక్తి చేస్తున్న ప్రతి క్రైస్తవుడి యొక్క లోపల యొక్క ఆలోచన ఏమిటి అంటే, నేనుండే ఈ
70-80 సంవత్సరాలు నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు. తర్వాత ఎవరు చూసి వచ్చారు? నీలో ఉన్న ఆలోచన ఇది తప్పు. తర్వాత ఎవరు చూడొచ్చారు? నేనున్న 70-80 సంవత్సరాలు నేను నా పిల్లలు బాగుంటే చాలు. ఏం చెప్తుంది బైబిల్ వాక్యం? ఈ జీవిత కాలం మట్టికే మనం యేసు క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషితో పోలుస్తూ మనుషులందరికంటే దౌర్భాగ్యుడివి. ఈ మాట నీకు కఠినంగా ఉండొచ్చు. వాస్తవాన్ని దేవుడు నీకు చూపిస్తూ ఉన్నాడు. మనుషులందరికంటే దౌర్భాగ్యులంట. ఈ కొద్ది దినాల వరకు మన భక్తి జీవితం కొనసాగించటమే. యుగ యుగాలు రాణిగా, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు భార్యగా, మహారాజైన ప్రభు యొక్క పక్కన స్థిరపరుచుకునే ఒక రాణిలాగా మనం ఉండాలి అని ఈరోజు సంఘాన్ని ప్రభు సిద్ధపడమని ఎన్నోసార్లు మనకు ముందు ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం సిద్ధపడుతున్నామండి మనం? సిద్ధపడటం ఆశీర్వాదం ఏమన్నా మనకు అర్థమైందా? సిద్ధపడటం వలన ఎస్తేర్ ఏమైందో తెలుసా? రాణిగా స్థిరపరచబడింది. ఈరోజు నువ్వు స్థిరపరచబడాలి అంటే, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నీ పట్ల స్థిరపరచబడాలి అంటే సిద్ధపాటు లేనిది ఈ వాగ్దానాలు ఏవి కూడా నీ పట్ల స్థిరపడవు అనే విషయాన్ని సంఘం గమనించాలి. మన దేవుడిని నమ్మదగిన వాడండి. దేవుడు ఒట్టిగా నీ దగ్గర నుంచి అలాంటి పరిస్థితిని కోరుకోవట్లేదు. అన్నీ సిద్ధపరిచాడు. భూమిని సృష్టించాడు, వాటి మీద అన్నీ కూడా సిద్ధపరిచి భూమిని స్థిరపరిచాడు. మనిషితో చెప్తున్నాడు, ఇదిగో మనిషి, నిన్ను నేను నా స్వహస్తాలతో మేము నిర్మించాను. ఇదిగో నా ధర్మశాస్త్రాన్ని మేము ముందు ఉంచాను. మీరు సిద్ధపడండి. మీరు సిద్ధపడి మీరు ఇదిగో నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మీరు సిద్ధపడండి, నేను స్థిరపరుస్తాను మిమ్మల్ని. వాగ్దానాలన్నీ స్థిరపరుస్తాను. మీరు మీ పిల్లలు నిశ్చయంగా అనుభవిస్తారు వాటిని. ఇది మీరు గమనించండి. ప్రేమ కలిగిన సంగమా, దేనికి మీరు నిరుత్సాహపడద్దు. ఏ విషయంలో మీరు కృంగిపోవద్దు. మన దేవుడు నమ్మదగిన వాడు. మాటల్లోనే కాదు, అనేక సార్లు మాటలు వినుండొచ్చు. విని ఈ చెవులో విని ఈ చెవుతో వదిలివేస్తున్నాం. మాటలు నిశ్చయం. దేవుని యొక్క మాటల్లో ఉన్న ఆ జీవాన్ని ప్రతి క్రైస్తవుడు మనం అనుభవించాలి. ప్రకటన గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందో తెలుసా? చూడండి, 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 7వ వాక్యంలో, గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఏమిటంట? మరలా చదవండి. ఎవరు ఆ గొర్రె? ఎవరు ఆ గొర్రె పిల్ల? ప్రభువు అయిన యేసుక్రీస్తు. వివాహోత్సవం వచ్చిందంట. ఆయన భార్య. ఎవరండి ఆయన భార్య? సంఘం. లేదా నేను, ప్రతి ఒక్కరికి నేను ఆ భార్యని, నేను ఆయన భార్యగా సిద్ధపడతాను, ప్రభుత్వం ముందులాగున నేను సిద్ధపడతాను అనే ఆలోచన మనలో రావాలి అని ఇదిగో ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. గొర్రె పిల్లల వివాహోత్సవం. ప్రభు అయిన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెని వివాహం చేసుకునడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సిద్ధపాటు మనలో ఉందా? పెళ్లి కుమార్తెగా మనం అలంకరించుకుంటున్నామా? మనలో ఎవరిని కోరుకుంటాడు? బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు అని చెప్తున్నాడు బైబిల్. 10 మంది అనుకున్నారు. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో, నేను కూడా సిద్ధపడ్డాను అనుకుంటున్నాము. నీ సిద్ధపాటు ఒకవేళ శరీర సంబంధమైనది అయితే అది పనికిరాదు. బాహ్య అలంకారముగా నీకు ఉండక, అంతరంగము, నీ హృదయము అనే అంతరంగము
నువ్వు అలంకరించుకోవటానికే ప్రభు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన ముందు సిద్ధపరిచాడు. ఈరోజు చాలామంది సిద్ధపాటు లేదు కానీ సర్దుబాటు చేసుకుంటున్నారు. ఏమి లేదు, సర్దుకోవాలా లేదు. యేసు ప్రభు అన్ని విషయాల్లో సర్దుకుపోమన్నాడా? సర్దుకుపోవద్దు, నీవు ప్రతి విషయంలో కూడా రాజీ అవ్వద్దు అని చెప్పాడా? రాజీ అయిపోమని చెప్పాడా? ఏంటమ్మా చెప్పండి. ఏంటి చెప్పండి. మనం సర్దుకుపోవాలా? ఈరోజు భోజనాలు వచ్చాయి, అమ్మ మన వెనక వాళ్ళు వస్తున్నారు, కొంచెం 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 పెట్టుకొని సర్దుకుపోండి అన్నారు. సర్దుకుపోమన్నాడా యేసు ప్రభు? సర్దుకుపోని నా ఇది నాకు కావాలి అని అడగమన్నాడా? సర్దుకుపోవాలి. ఈరోజు క్రైస్తవులకి సర్దుకుపోండి 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 అని చెప్తున్న దేవుడి మాటలు నేర్చుకున్నాం, బాగానే సర్దుకుపోతున్నాం. కానీ ఆత్మీయ జీవితంలో సర్దుకుపోవటానికి దేవుడు ఒప్పుకోవటలే. ఆత్మీయతలో ఎదిగే ఒక క్రైస్తవుడు ఈ సర్దుబాటు జీవితానికి ప్రభు ఒప్పుకోలేదు. నీ శరీర సంబంధంగా నువ్వు చేసే విషయాలను సర్దుకుపో. ప్రభు సర్దుకుపోమంది ఎక్కడో తెలియక ఈరోజు క్రైస్తవుడు కూడా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విధానంలో సర్దుకుపోతున్నాడు. సిద్ధపడాలి అని దేవుడు చెప్తున్న విధానంలో క్రైస్తవుడు ఏం నేర్చుకుంటాడో తెలుసా? సర్దుకుపోతున్నాడు. ఇది చేయకపోతే ఏముందిలేండి, పనులున్నాయి కదా, ఒక వారం ఆలస్యంగా వెళ్తే ఏమన్నా ఇబ్బందా? ఈ విషయాలు సర్దుకుపోమని చెప్పలే. ప్రార్థన చేసే విషయంలో సర్దుకుపోమని చెప్పలే. వాక్యం చదివే విషయంలో సర్దుకుపోమని చెప్పలే. దేవుని కొరకు రోషం కలిగి జీవించే విషయంలో సర్దుకుపోమని చెప్పలే. నీ మీదకి వస్తున్న లోకంలో ఉన్న నిందలు అవమానాల మధ్య ప్రభువుని విడిచిపెట్టి కొద్దిగా బయటకు వెళ్ళిపోమని సర్దుకుపోమని దేవుడు చెప్పలే. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా? సిద్ధపడవలసిన క్రైస్తవుడు సర్దుబాటు జీవితాన్ని అలవాటు అయిపోయారు. సర్దుకుపోతున్నారు అందరూ కూడా. ఎవరిని అందరూ నిలబడతారంటండి, మన అన్ని చేయగలమండి, సర్దుకుపోతున్నాం. మన బంధువులు అన్యులు కదా, వారితో కలిసి మనం చేయకపోతే ఎలాగా? సర్దుకుపోవాలి. కొన్ని విషయాల్లో అన్ని పర్ఫెక్ట్గా ఎలా చేస్తాం మనం అనే ధోరణిలోకి వెళ్ళిపోయింది ఈరోజు క్రైస్తవ జీవితం. అమ్మ విగ్రహాలకు సంబంధించిన వాటిలోనికి ప్రభు ముట్టొద్దన్నాడు కదా, వాటి జోలికి వెళ్ళొద్దన్నాడు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు అనుకోండి. ఎలా అవుతుందండి? ఎలా అవుతుంది? ఇది వాళ్ళ మధ్యలోనే ఉన్నాం, మరి చేయకపోతే కుదురుతుందా? సర్దుకుపోతుంది. ప్రియసంగమా, మీరు గమనించండి, దేవుడు వాక్యం ఏం చెప్తుందో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మాట్లాడకుండా మీరు సర్దుకోవాలి. వెనక వారికి ఇబ్బంది లేకుండా మరి ముందుకు జరగమన్నారు. కొద్ది విషయాన్ని ముగించి వేస్తాను. అవకాశం ఉన్నవారు మీరు మీరే మాట్లాడకుండా సర్దుకోవాలి. ఈ సర్దుబాటు ఓకే, ఇది బాగానే విన్నారు. ఇది సర్దుబాటు మంచిదే. సర్దుకున్న వీరికైనా కూడా మన ప్లేస్ ఇచ్చాం, వారికి అవకాశం ఇచ్చాం, బాగా సర్దుకుపోయాం. కానీ నీ ఆత్మీయ జీవితంలో దేవుడి కొరకు నువ్వు అలంకరించబడుతున్నప్పుడు ఇది అది నాకు లేకపోయినా పర్వాలేదు అని మాత్రం నువ్వు సర్దుకుపోవద్దు. నువ్వు శరీరాన్ని అలంకరించుకోవడానికి ఒకవేళ నువ్వు అనుకున్న విధంగా నీకు వస్త్రాలు నీకు దొరకకపోయినా సర్దుకుపో. కానీ మాట్లాడుకో. అమ్మాయికి చూడాలి. చాలా కూర్చోండి అమ్మా, ఇంకా సర్దుకోవద్దులే. అమ్మా ఇంక వద్దు, ఇంకా సర్దుకోవద్దు, అలా ఉంచండి, నేను ముగించి వేస్తాను. అయినా కూడా సర్దుకుంటున్నా. ఈ సర్దుబాటు బాగానే ఉంది. కానీ ప్రభు మనం అలంకరించుకోమంటున్నాడు కదా, ఈ అలంకరణ విషయంలో మాత్రం మీరు సర్దుకోకండి. ఈరోజు ఇది రాకపోతే కోపం రాకుండా ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఈ సర్దుకోవద్దు. అన్ని విషయాలు మనం ప్రేమించగలమా అని నువ్వు సర్దుకుపోవటం కాదు. ప్రేమించమన్నాడు అంటే నేను ప్రేమిస్తానంతే, ఓర్చుకోమన్నాడు అంటే నేను ఓర్చుకుంటాను.
ఈ సర్దుబాటు అనేది ఆత్మీయతలో అలంకరింపబడే వ్యక్తికి సర్దుబాటు పనికిరాదు. మనం అలంకరించుకునే విషయంలో ప్రత్యేకంగా చెప్తున్నాను, మనం అలంకరించుకునే విషయంలో సర్దుకుపోవటానికి కాదు కానీ మనం సిద్ధపడవలసిందే. అది కష్టంగా ఉన్నా, నీకు ఇబ్బందిగా ఉన్నా విడిచిపెట్టవలసిందే. అది చేస్తేనే ప్రభు ముందు మనం తలెత్తుకునే వారిగా మనం ఉంటాం. చాలా జీవితంలో క్రైస్తవ కుటుంబాలు అవనివ్వండి, క్రైస్తవ సంఘాలు అవనివ్వండి, ఈరోజు ఎన్ని విషయాలు సర్దుకుపోతున్నారో తెలుసా? ఒక ఆత్మీయతలో ఎదిగి ఒక మోడల్గా ఉండవలసిన సంఘం, ఒక మోడల్గా ఉండవలసిన క్రైస్తవుడు, అనేక మందికి మాదిరి చూపించవలసిన క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే అన్ని విషయాల్లో రాజీయే. ప్రభు చెప్తున్నాడు, నువ్వు సర్దుబాటు జీవితం నీ పనికిరావు. నువ్వు సిద్ధపడవలసిందే. అది కష్టమైనా, ఇబ్బంది అయినా, అది నీకు ఇష్టం లేకపోయినా దేవుడి వాక్యం ఏం చెప్తుందో, నేను ఏ విధంగా సిద్ధపడి ఉందో, నువ్వు ప్రేమించాలి, క్షమించాలి, ఓర్చుకోవాలి, సహాయం చేయాలి, కనికరించాలి, విధేయత చూపాలి, లోబడే మనసు కావాలి. ఎన్నో విషయాలు ప్రభు తన పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధపడితే ఇదిగో గొర్రె పిల్ల వివాహోత్సవం జరగబోతూ ఉంది. గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వివాహోత్సవానికి నువ్వు పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడుతున్నావా? గొడవబడితే ఎంత భయంకరమో తెలుసండి. హనోకు గురించి బైబిల్ చెప్తుంది, హనోకు 300 సంవత్సరములు దేవుడితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? మనం 3 దినాలు నడవలేకపోతున్నాం, 3 దినాలు ప్రభుత్వం నడవలేకపోతున్నాం. దేవుడు వాక్యం వింటూ దేవుడు ఉపదేశాన్ని తీసుకున్న మనము 3 దినాలు ప్రభుత్వం నడవలేకపోతున్నాం. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంట హనోకు. నడిస్తే ఏమైంది? దేవుడు తనతో ఉండులాగున హనోకును తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆయన మామూలు మరణం పొందకుండా 300 సంవత్సరాలు దేవుడితో నడిచిన ఈ హనోకు, ఈ వ్యక్తి రాజీ పడలే. తన ఆత్మీయ జీవితంలో రాజీ పడకుండా 300 సంవత్సరాలు దేవుడితో కలిసి నడిచాడంట. ఈ భక్తుడిని దేవుడు తనతో ఉండులాగున హనోకుని తీసుకుని వెళ్ళిపోయిను అని బైబిల్ తెలియజేస్తుంది. మనకుందా సిద్ధపాటు? మనకుందా సిద్ధపాటు చెప్పండి. రోషం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఏదో కథల్లాగా, పాఠాల్లాగా, ఏదో కాలక్షేపానికి వచ్చి మనం వెళ్ళిపోవద్దండి. శ్రేష్టమైన విలువైనది మనం పోగొట్టుకుంటున్నాం. ఈ జీవితకాలం మట్టికే నీ భక్తి అనుకొని ఈ కొద్ది సంవత్సరాలు ఉంటే చాలు అని ఒకవేళ అదే ప్రార్థనలు చేస్తే నీకన్నా నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకోవడం లేడు. బైబిల్ చెప్తుంది, దౌర్భాగ్యుడివి. ప్రభు యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన స్థలంలో నుండి పాపపు లోకంలోకి దిగి వచ్చింది ఈ కొద్ది దినాలు మన జీవితాలని బాగు చేయడానికి కాదు, శాశ్వత కాలము తనతో ఉంచాలి అనే ఒకే ఒక ఉద్దేశం. అందుకే ఆయన అనేకమైన విషయాలు మన ముందు పొందుపరిచారు. ఎంత ధన్యులు మంది! ఇలాంటి న్యాయ విధులు కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి గొప్ప న్యాయ విధులు కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారా? చూడండి, మనకే ధన్యత ఇచ్చాడు దేవుడు. ఈ న్యాయ విధులు, ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు మనమే. ప్రేమ కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన ప్రభు ఈరోజు ఆనందిస్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు అన్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు వారితో అంటున్నాడు, ఇలాంటి న్యాయ విధులు కలిగిన జనమేది. ఎవరికైనా ఉందా ఈ ధర్మశాస్త్రం? అసలు ఇలాంటి న్యాయశాస్త్రం ఎవరికైనా ఉందా? అసలు దేవుడు ఇంత అలంకరణ గురించి తెలియజేస్తున్నాడే, ఈ అలంకరణ ఎవరికైనా ఉందా? అసలు ఎప్పుడైనా మీరు ఆలోచించారండి? లోకంలో ఉన్న ఎన్నో గ్రంథాలు, ఎన్నో పుస్తకాలు అంతరంగ స్వభావాన్ని ఏ విధంగా అలంకరించుకోవాలో, పరలోక రాజ్యానికి కావలసిన సిద్ధపాటు ఎలా ఉండాలో అనేది ఈ లోకంలో ఏ పుస్తకము, ఏ గ్రంథము కూడా ఇవ్వలేదు.
బాహ్య రూపాన్ని పెంపొందించుకోవడానికి, బాహ్య సౌందర్యాన్ని పెంపొందించుకునే చిట్కాలు లోకంలో ఉన్నాయే కానీ ఆత్మీయ సౌందర్యాన్ని పెంచుకొని దేవుడికి ఇష్టంగా ఉండే గ్రంథము ఇదిగో ఈ యొక్క నీతి న్యాయ విధులు కలిగిన ఈ ధర్మశాస్త్రం ప్రభు మనకి ఇచ్చారు. అందుకు నిత్యమును సంతోషించాలి. 300 సంవత్సరాలంట హనోకు దేవుడితో నడిచెను, అతనిని తీసుకొని పోయిను. చివరికి ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అన్న ఇన్ని రకాలుగా చెప్పారు కదా, అసలు ఎలా సిద్ధపడాలి? సిద్ధపడండి 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 అని చెప్తున్నారు కదా, అసలు ఎలా సిద్ధపడాలి? మేము బాగానే సిద్ధపడుతున్నట్టు కనిపిస్తుంది, మేము బాగానే ఉన్నాం కదా, మీరు సిద్ధపడండి అంటున్నారు కానీ ఎలా సిద్ధపడాలి? బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని నాకు చూపించండి అని మీరు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సిద్ధపడాలో విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనకి పరిచయమై ఉన్న వ్యక్తులు ఉన్నారు. దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగో. ఎంతమంది వీరు? 4 యూదులు. ఒక దినాన రాజు ఏం చేశాడు అంటే, ఈ యూదులు మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి తెలివితేటలు కలిగిన వారు అని చెప్పి రాజు ఆ దేశంలో ఉన్న వీరు అన్ని దేశంలో బానిసలుగా ఉన్న సమయంలో యవనస్తులైన పిల్లలందరినీ కూడా రాజకోటకి పిలిపించారు. అందరూ యవనస్తులు, బాలురు, చిన్నపిల్లలు. వీళ్ళందరూ రాజకోటకు వచ్చినప్పుడు రాజు ఏం చెప్పాడో తెలుసా? ఈ రాజు ఒకసారి చదవండి ఆ విషయాన్ని. దానియేలు పుస్తకము. ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్యా ప్రావీణ్యతను, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు ముందు నిలవదగిన కొందరి బాలులను రప్పించి వారికి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పు అని. మరియు రాజు ఇక్కడ విషయాన్ని గమనిస్తే యూదుల్లో నుండి సౌందర్యం కలిగిన పిల్లలు కావాలంట. ఈ రాజు ఎవరు అనుకున్నారు? అన్యుడు. ఒక అన్య రాజు ఈ యూదులు దేవుని యొక్క పిల్లలు మంచి జ్ఞానం కలిగిన వారని, ఈ వీరిలో మంచి సౌందర్యం కలిగిన వారందరినీ కూడా తన సముఖంలోనికి తీసుకుని వచ్చి అన్ని జ్ఞాపకం చెప్పాడు రాజు. ఈ రాజు కూడా అంటాడు, వీరిలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటా. వీరికి ఏం చేయాలి అంటే మామూలుగా ఉన్న వారందరికీ పెట్టే ఆహారాన్ని మీరు పెట్టద్దు, వారు నివసించే స్థలంలో వీరు నివసించనివ్వద్దు. వీరు ప్రత్యేకంగా రాజకోటలోకి తీసుకొని వచ్చి నేను భుజించే ఆహారమే పిల్లలకి పెట్టండి అని చెప్పాడు రాజు. నేను భుజించే ఆహారమే పిల్లలకి పెట్టండి, మంచి విద్య నేర్పండి, అన్ని విషయాలు కూడా తర్ఫీదు చేసి వీరిని నా ముందు నిలబెట్టాలి అని తెలియచేశాడు రాజు. ఏదైనా తేడా వచ్చిందా జాగ్రత్త అని చెప్పాడు రాజు. అయితే ఈ యూదుల్లో ఉన్న సౌందర్యం కలిగిన యవ్వన పడిన చిన్నపిల్లలందరినీ తీసుకుని వచ్చారు రాజు సముఖంలోనికి. తీసుకుని వచ్చి వారితో సిస్టమ్ అంతా చెప్పారు, మీరు ఎలా ఉండాలి, రాజు ఆజ్ఞ ఇది అన్నీ తెలియచేసినప్పుడు ఓకే, అందరూ ఓగొట్టారు, ఓకే చాలా బాగుంది, చక్కగా రాజు తినే ఆహారము అన్నీ బాగున్నాయి అని వారు ఆనందిస్తున్నప్పుడు ఈ 4 వ్యక్తులు లేచి ఏం మాట్లాడారు తెలుసా? రాజు భుజించే భోజనము, పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని
పరచుకొనకూడదని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము, సర్దుబాటు చేసుకోమే. రాజు ఆహారం అయితే ఎవరికి కావాలి? రాజు బలి ఇచ్చి తినే ఆ బలి మాంసం నాకు అవసరం లే. సిద్ధబాటు అవుతున్న ఈ దానియేలు తనతో ఉన్న ఈ నలుగురు కూడా ఏమంటారో తెలుసా? దేవుడి కొరకు మేము ప్రతిష్ఠించుకున్నాం, దేవుడి కొరకు మేము సిద్ధపడుతున్నాం. ఈ సిద్ధపడే విషయంలో రాజీయాలు, సర్దుబాటు జీవితానికి మాకు అవసరం లే. రాజు భుజించే ఆహారాన్ని మేము భుజించి, రాజు పాలన చేసే ద్రాక్ష రసాన్ని పుచ్చుకొని మేము అపవిత్రులు కావటానికి మాకు ఇష్టంలే. ఈరోజు మనం ఎలా సిద్ధపడుతున్నామా? ఏ ప్రదేశంలోకి వెళ్ళకూడదు ఆ ప్రదేశంలోకి వెళ్తాం. మనుషులు సంతోష పెట్టడానికి, బంధువులు సంతోష పెట్టడానికి, నీ రక్త సంబంధులు సంతోష పెట్టడానికి చాలా విషయాల్లో కూడా ఈరోజు రాజీ అయిపోతున్నాం. సర్దుబాటు. మీరేమంటున్నారు తెలుసా? మేము సర్దుబాటు చేయం. ఏమయ్యా, కొద్ది నిమిషాలకి ఆనందరండి. రాజు భుజించే మంచి మాంసం తినొచ్చు కదా, మంచి ద్రాక్ష రసం తాగి మొత్తుగా హ్యాపీగా ఉండొచ్చు కదా. రోషం కలిగి మాట్లాడుతున్నారు మీరు. మేము సర్దుకోం. దేవుడు దేవుడి కొరకు మమ్మల్ని పిలిచాడు, దేవుడి కొరకు మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఏ పెళ్లి కుమార్తెగా ఉండటానికి దేవుడు మమ్మల్ని అలంకరిస్తున్నాడు. ఈ అలంకరణలో ఏ వచ్చినా నేను ఇష్టపడను. అదే విధంగా మేము అలంకరించబడతాం. రాజు ఒకవేళ బలి అర్పించి బలి మాంసం ఒకవేళ రాజు తింటూ రాజు భోజనం మానిద్యం తీసుకొని వస్తే దాన్ని తిని మేము అపవిత్రులం కాం. ఎంత ధైర్యంగా మాట్లాడారండి రాజు సముఖంలో. చిన్నవారు రోషం కలిగి ఈరోజు మనం ఏం చేస్తామో తెలుసా? పోనీలేండి. ఎన్ని రాజు చెప్తున్నారో చెప్పండి. వాళ్ళ దగ్గరికి రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది జరిపించకపోతే వీళ్ళు ఏమనుకుంటారు, అలా చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు. నీ సౌందర్యము ముఖ్యమైన విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు సౌందర్యాన్ని చెరిపి వేసుకోవద్దు. నువ్వు అలంకరించుకుంటే నీ అలంకరణ ఏ విషయంలో రాజీ అవ్వదు. దేవుడిని ఎలా అలంకరించుకోవాలి అని చెప్పాడు, అలా అలంకరించుకో. దానిలో నువ్వు సర్దుకోవద్దు. దానియేలు తనతో ఉన్న ఈ ముగ్గురు పిల్లలు, ఈ నలుగురు కలిసి పౌరుషం కలిగి తీర్మానం చేసుకున్నారంట. కానీ వారు ఒప్పుకుంటారా? ఏమండి, వారు ఒప్పుకుంటారా? పరాయి దేశంలోకి వచ్చి రాజు శాసనాన్ని ధిక్కరిస్తూ రాజు భుజించేది మేము తింటే అపవిత్రమవుతామని మాట్లాడుతుంటే వారు ఊరుకుంటారండి? ఏం చెప్పండి. ఈరోజు నీ బంధువుల దగ్గర నువ్వు మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరండి. బంధువులు ఎదిరించి ఎలా మాట్లాడతామండి? సర్దుకుపోవాలి. కొన్ని విషయాల్లో వారిని మార్చాలంటే మనం సర్దుకుపోవాలి. వారు సంతోష పెట్టాలంటే మేము సర్దుకుపోవాలి. ఏ సర్దుకుపోతాం? ఎన్నాళ్ళు సర్దుకుపోతాం? సర్దుకుపోయే జీవితమే కానీ సిద్ధపాటు అనేది ఈరోజు క్రైస్తవ సమాజం మర్చిపోతూ ఉంది. ఈ పిల్లలకి ఎంత ధైర్యం అండి, ఎంత పౌరుషమో తెలుసా? ఆ మాట మాట్లాడటానికి పరాయి దేశంలో ఉండి వారు మాట్లాడుతున్నారు, మాకు రాజు భుజించే ఆహారము, రాజు పాలన చేసే ద్రాక్ష రసము మమ్మల్ని అపవిత్రపరుస్తుంది, మాకొద్దు. ఎంత ఛాలెంజ్గా మాట్లాడారు. మీరు మాట్లాడుతుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? వీరిలో ఉన్న సిద్ధపాటు, వీరిలో ఉన్న సమర్పణ, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు జీవించాలి, దేవుడికి సువాసనగా ఉండాలి అని తీర్మానం చేసుకున్న ఈ తీర్మానం ఏం చేసిందో తెలుసా? దేవుడికి ఇంపైన సువాసనగా వెళ్ళి అక్కడ దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి ఈ దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగోలు పట్ల కృపా కటాక్షములు పొందటానికి దేవుడు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమైన గమనించండి. నువ్వు సిద్ధపడాలి అనే ఆలోచన నీలో ఉంటే దేవుడు నీ ఎదుటి వ్యక్తులు ఎంత కఠినస్తులైనా సరే వాటిలో కనికరాన్ని పుట్టిస్తాడు, ధైర్యం పుట్టిస్తాడు.
ఈరోజు సిద్ధపడిన వ్యక్తులు నీ ముందు కనిపిస్తూ ఉండగా సమాజం అంతా కూడా సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆ ఆలోచన రాకపోతే దేవుడు అంటున్నాడు, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకరు లేదు. రోషం రావాలి మనలో. దేవుడి కొరకు జీవించడానికి రోషం కావాలి. ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి రోషం కావాలి. దేనికి రాజీ అవ్వడానికి వీల్లేదని చెప్పాడు. దేని సర్దుకుపోతావు? ప్రేమ కనికరం కలిగిన దేవుడు వారిలో కనికరం పుట్టించాడంట. వారు అన్నారు, నీ ఇష్టమేనయ్యా, నీ ఇష్టమే, మాకు కూరగాయలు చాలు, మాకు మంచినీరు చాలు, ద్రాక్షరసమే అక్కర్లేదు, మాంసమే అక్కర్లేదు, కూరగాయలు చాలు మాకు అన్నారు. నువ్వు కూరగాయలు తిని వారు మాంసం తింటే రాజు ముందుకు వెళ్ళినప్పుడు కూరగాయలు తిని మీరు పాడైపోతే ఆయన మమ్మల్ని శిక్షిస్తాడయ్యా రాజు. ఏమీ కాదు. చూడండి, కొద్ది దినాలు చూడండి, వారికి మాకు టెస్ట్ చేయండి, వారికి మాంసం పెట్టండి, వారికి మంచి ఆహారం పెట్టండి, మాకు శాకాహారం చాలు. చూశారంట. చివరికి ఏమైందో తెలుసా? వారందరికంటే సౌందర్యవంతులుగా, బుద్ధిమంతులుగా కటాక్షము చూపాడు దేవుడు. వీరందరూ ఎక్కడ నిలబడ్డారో తెలుసా? అదే రాజు సముఖంలోనికి నిలబడిన వ్యక్తులు ఈ నలుగురే. ఈరోజు నేను కూడా గమనించి ప్రియ సంగమా, దేవుడు మనం అలంకరిస్తూ ఉండగా ఈ అలంకరణ నేను త్రోసివేయొద్దు. మనుషులు, బంధువులు, స్నేహితులు, సమాజము, దీన్ని బట్టి నీ ప్రతిష్టతలో నుంచి నువ్వు దిగజారిపోవద్దు. కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్న మాటలు, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు వినను గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.